నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం డయాబెటిక్. అవునండి. అయితే ఎలా తగ్గించుకోవాలి, ఫ్లవర్ థెరపిస్ట్ దగ్గర ఎలా తగ్గించుకోవాలంటారు? ఇంట్లో వాడే హోమ్ రెమెడీస్ ఏదైనా ఉన్నాయంటారు? మనకి ఏదన్నా ప్రాబ్లంకి సొల్యూషన్ చూసేటప్పుడు దాని రూట్ కాజ్కి వెళ్ళాలి. దట్స్ వేర్ వీ డిఫర్ ఫ్రమ్ అదర్ థెరపీస్ అనమాట. ఇప్పుడు జనరల్గా మీరు ఆయుర్వేదం తీసుకున్న, హోమియోపతి తీసుకున్న, అలోపతి తీసుకున్న ఏంటంటే అక్కడ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి బ్లడ్లోని, దాన్ని కాంపన్సేట్ చేయాలి లేదా కట్ డౌన్ చేయాలి. అంటే ఆ కాజ్ ఎఫెక్ట్ చూడట్లేదు. ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ని ఎలా డీల్ చేసుకోవాలి అంటే క్రైసిస్ మేనేజ్మెంటే చూస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ సొల్యూషన్ రావట్లేదు. డయాబెటీస్ మూలాల్లోకి వెళ్తే అంటే మా కాన్సెప్ట్ నుంచి ఎట్లా వస్తుంది అంటే మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది. అంటే శరీరంలో ఇంద్రుడి ఒక రోల్ ఉంటుంది. అంటే యూనివర్స్లో ఎలాగ ప్రతి దేవుడిది రోల్ ఉంటుందో మన శరీరంలో మూలాధారంలో ఇంద్రుడి రోల్ ఉంటుంది. అంటే దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అది లోపించినప్పుడు, అది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు డయాబెటీస్ వస్తుంది. బేసికల్గా డయాబెటీస్ అనేది ఏంటంటే బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోతుంది. కాకపోతే ఏ ఆర్గానిజం అయినా కానీ గ్లూకోజ్ లేకుండా ఫంక్షన్ అవ్వలేదు కదా. అంటే గ్లూకోజ్ ఇస్ ఫ్యూయల్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. అంటే బండికి పెట్రోల్ ఎలాగ చూసుకుంటాము, బాడీలో గ్లూకోజ్ అలాగా. సో రెడీలీ అవైలబుల్ సోర్స్. సో మనం తిన్న ఫుడ్ ఏదైనా సరే బ్రేక్ డౌన్ అయ్యి కొంత భాగం లివర్లో గ్లూకోజ్ లాగా స్టోర్ అయ్యి ఉంటుంది. సో మనం ఏదైనా అక్కడ మెసేజ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అవసరం ఉంది బాడీకి అని చెప్పి, అప్పుడు లివర్ గ్లూకోజ్ని బాడీలోకి రిలీజ్ చేస్తుంది. వాడుకున్నంత వాడుకుంటుంది. అది అవసరం లేనిదేమో ప్యాంక్రియాస్ అప్పుడు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. అది ఇన్సులిన్ ప్యాంక్రియాస్ రోల్. బట్ ఇప్పుడు మనం చూసేదంతా కూడా లివర్ రోలో లేకపోతే గ్లూకోజ్ ఫంక్షనాలిటీ రోలో చూడట్లేదు కదా. అంతా ఇన్సులిన్ లేదు, ఇన్సులిన్ సరిపోవట్లేదు కాబట్టి గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం ఆ గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేయడానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాం. కానీ అది ఎందుకు ఎక్కువ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక బండి అనాలజీనే తీసుకున్నాం అండి. ఒక వెహికల్ ఉంది, పెట్రోల్తో రన్ అవుతుంది, ట్యాంక్లో పెట్రోల్ ఉంది. అక్కడ కార్బొరేటర్ డిస్ఫంక్షన్ వచ్చింది అనుకోండి, అవసరం ఉన్న దానికన్నా మనం యాక్సిలరేటర్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫ్యూయల్ ఇంజిన్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఓవర్ఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే లీక్ అయిపోవడం, ఇంజిన్ ఎఫిషియన్సీ పడిపోవడం, అలాగే పిస్టన్ బర్న్ అయిపోవడం. సేమ్ ఎఫెక్ట్ మన బాడీలో కూడా ఉంటుంది ఎక్సెస్ ఫ్యూయల్ ఉండడం వల్ల. దానికి ఏమవుతుందంటే అండి, మెయిన్గా బ్యాక్ ఎండ్లో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. మేజర్ 70 to 80% డయాబెటీస్ డిటెక్ట్ అయిన వాళ్ళందరిలోని వాళ్ళ లైఫ్లో అక్కడ ఒక స్ట్రెస్ ఉంటుంది. దట్టు ఈ డయాబెటిక్ రావడానికి కారణం మెయిన్ ఈ వైట్ మైదాస్, ఇవే రీజన్ అంటున్నారు కదా సార్. అది కూడా ఒక రకంగా ఏంటంటే అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే లైఫ్ స్టైల్ చాలా మట్టుకు మెంటల్గా ఆలోచన 10 పెరిగిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ 10 పడిపోయింది. ఇంతకుముందు మా గ్రాండ్ ఫాదర్ పనిచేసే అంత పనిలోని నేను ఒక 10% కూడా స్ట్రెయిన్ అవ్వట్లేదు. బట్ ఆయనకుండే ఆలోచనల కన్నా నాకు 10 ఎక్కువగా ఉన్నాయి. నాకేమీ లేదనుకుంటే కనీసం యూట్యూబ్ ఏదో పెట్టుకొని స్ట్రెయిన్ అవుతున్నాను. మెంటల్ యాంగ్విష్కి నాకు నేను లోన్ చేసుకుంటున్నాను. సో ఇదంతా జరిగేటప్పుడు అక్కడ మెసేజ్ వెళ్తూ ఉంటుంది, ఏంటి బాడీలో ఏదో గ్లూకోజ్ అవసరం అని చెప్పి. ఆ గ్లూకోజ్ బాడీలో రిలీజ్ అయిన తర్వాత దాన్ని వాడుకోవడానికి నేను కావాల్సినంత పని చేయట్లేదు, అందుకనే అది ఎక్స్ట్రా స్టోర్ అయిపోతుంటుంది. సో దీనికి సెకండరీ రీజన్ ఎలాగుంటుందంటే ఇంత వర్క్ కూడా చేయట్లేదు, కానీ ఆహారం మాత్రం ఇంతకు ముందు కన్నా ఎక్కువ తీసుకుంటున్నాం. వెరైటీ పెరిగిపోయింది. సమ్మర్లోనే యాపిల్స్ తింటున్నాం, వింటర్లో మ్యాంగోస్ దొరుకుతున్నాయి. మన క్లైమేట్కి సరిపడిన రైస్ తినకుండా మనకి అవసరం లేని మైదా ఇవన్నీ తెచ్చుకొని తింటున్నాం. జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా లివర్ని డిస్టర్బ్ చేస్తాయి. హెల్దీ లివర్ ఉంటే ఎంతో కొంత అది మళ్ళీ గ్లూకోజ్ని తిరిగి తీసుకోవడము ఇదంతా చేస్తుంటది, కానీ అది జరగట్లేదు.
అందుకని ఏంటంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అవుతుంటుంది. సో మెయిన్గా గ్లూకోజ్ని తగ్గించుకోవాలంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎప్పుడున్నా సరే అంటే మనకి మూలాధారం స్టేబుల్గా ఉంది అంటే మనిషి నిశ్చలంగా ఉంటాడు. అవును. అదిగో వీడు చాలా స్టేబుల్ పర్సనాలిటీ అంటుంటారు. అంటే ఏ క్రైసిస్ వచ్చినా ఏది వచ్చినా కానీ తొనకరు, చూసుకుందాంలే అన్న ఫీలింగ్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అమ్మో ఏమైపోతుందో అని చెప్పి కొంచెం అగ్రీవ్డ్గా ఫీల్ అయ్యి మీరు చూడండి, డయాబెటీస్ వచ్చేది కూడా ఎప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తుంది, ఏదో యాక్సిడెంట్ అయ్యి వెళ్ళినప్పుడు వస్తుంది, లేదా ఏదో డిసీజ్ వచ్చినప్పుడు. ఇలాంటప్పుడు షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటా, ఎక్సర్సైజ్ చేసుకుంటా, బాడీ మెటబాలిజంని కంట్రోల్లో చేసుకున్నాం అనుకోండి, అది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే చిట్కా కింద చెప్పుకోవాలంటే స్వీట్ మీద ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. అంటే చాలామంది ఉంటారు, అంటే స్వీట్ తినాల్సిన అవసరం లేదు, వాళ్ళు స్వీట్ గురించి ఆలోచించినా కానీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఏంటంటే మైండ్లో క్రేవింగ్ అనమాట. అంటే సబ్కాన్షియస్గా బాడీ నాకు షుగర్ కావాలి కావాలి అని అడుగుతుంది. సో మనం టేస్ట్ బడ్స్ని ట్రైన్ చేసుకున్నాం అనుకోండి, ఇవాళ రేపు చాలామంది బ్లాక్ కాఫీ తాగండి ఎర్లీ మార్నింగ్ షుగర్ తగ్గుతుందని చెప్తున్నాం. అది బ్లాక్ కాఫీ మంచిదని కాదు. అక్కడ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనం లెగోగానే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ సంథింగ్ బిటర్ ఒకటి ఇండ్యూస్ చేస్తాం. ఏదో చేదు అలవాటు అయిపోయింది, చేదుని కోరుకుంటున్నాం అన్నప్పుడు షుగర్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది సబ్ కాన్షియస్గా కూడా. అందుకనే చెప్తారు దాని బదులు మనం వేపులతో బ్రష్ చేసుకున్నాం అనుకోండి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం, అవును, అండ్ డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎక్కువ తీగ కాసే కాయగూరలు తీసుకోవాలండి. బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆనపకాయ ఇలాంటివి. ఇవేంటంటే ఒక కంప్లీట్ ఫుడ్ రాదర్ దెన్ ఎక్కువ ట్యూబర్స్ అంటే పొటాటో కానీ దుంపలు వీటికన్నా, లేకపోతే క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్ ఇలాంటి వాటికన్నా మనకి తీగ కాసే కాయగూరలు ఎక్కువ తీసుకోవడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే ఇంట్లో జనరల్గా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే మనకి బేసిక్గా షుగర్ మేనేజ్మెంట్ కోసం ఏంటంటే వయసుకు తగినట్టు భోంచేయమనేవాళ్ళు, పనికి తగినట్టు భోజనం చేసుకునే వాళ్ళమి, అండ్ లివర్ మీద స్ట్రెయిన్ పడకుండా ఆ ప్రోటీన్ డైట్ ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి. ఎక్కువ అంటే లివర్ని స్ట్రెయిన్ చేయకుండా ఉండే ఆహారాలు ఎక్కువ తీసుకోవాలి. సింగిల్ కర్రీ పెట్టుకున్నాం అనుకోండి రైస్తో పాటు, అది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఒకటే కూర పెట్టుకుంటాం, దాంతో ఏంటంటే మనకు ఆకలి ఉన్నంత వరకే తింటాం. ఈవినింగ్ కూడా డైజెషన్ లోడ్ తగ్గించుకోవాలి. అంటే రాత్రి 11 o'clockకి 12 o'clockకి 10 తర్వాత భోజనం చేసే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాత్రులు 9 తర్వాత ఫుడ్ ప్రాసెస్ అవ్వదు బాడీలో, అందుకనే ఆ గ్లూకోజ్ రెమినెంట్ ఉండిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బై 7:30 or 8 భోజనం చేసేసారనుకోండి, నైట్ టైం ఎస్పెషల్లీ కొంచెం లైట్గా తిని ఎర్లీ మార్నింగ్ ఆ రెమినెంట్ని బర్న్ చేయడానికి ఎక్సర్సైజ్ చేసుకుంటే డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది. ఇది ఫాలో అయితే చాలా మందికి ఈవెన్ రివర్ట్ అవ్వడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. Yes, right, and thank you. థ్యాంక్ యూ.